హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్. ఈరోజు నేను మీతో మాట్లాడేది సిబిఎన్ 2.0. సో బాబు గారు నేను మారాను, పాత బాబు గారిని చూస్తారు, పాత చంద్రబాబుని చూస్తారు, సో 2.0ని చూస్తారు వెర్షన్ అని చెప్పేసి అన్నారనమాట. ఎలక్షన్ అయిపోయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత 1995 బాబు గారిని చూస్తారు అందరూ కూడా అని చెప్పారు. సో అసలు అది స్టార్ట్ అయిందా లేదా, బాబు గారు మారారా లేదా అనేది ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. సో బాబు గారు మారాడు అన్నానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో మీ అభిప్రాయం ఏంటనేది వీడియో మొత్తం చూసి నాకు కింద కామెంట్లో చెప్పండి అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి బాబు గారు మారాడు అన్నదానికి నిదర్శనం ప్రత్యర్థుల కట్టడి. సో ప్రతిసారి ప్రత్యర్థులు బాబు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు అనమాట, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసేవాళ్ళు. సో వాళ్ళని కట్టడి చేశారు. ఆ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను మీకు. సో ఫస్ట్ది ప్రత్యర్థుల కట్టడి, రెండోది అవతల పార్టీని అంటే ప్రతిపక్షం మీద కావచ్చు, లేకపోతే ఏదైనా సరే అవతల పార్టీ మీద అఫెండింగ్ అవడం అంటే అవతల పార్టీ మీద తిరిగి విమర్శలు చేయగలగడం. సో మూడోది వచ్చేసరికి మిత్రపక్షాలకు కూడా నేను స్ట్రాంగ్గా ఉన్నాను అని చెప్పగలగడం. సో ఇవి మూడు అనమాట. ఒకటి ప్రత్యర్థుల్ని కట్టడి చేయడం, రెండోది ప్రత్యర్థి పార్టీల మీద విమర్శలు చేయడం, మూడోది మిత్రపక్షాలకు కూడా నేను స్ట్రాంగ్గా ఉన్నానని చెప్పడం. ఈ మూడు విషయాల్లో బాబు గారు ఖచ్చితంగా మారారు. ఆ మార్పు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ది ప్రత్యర్థుల కట్టడి. సో ఎలక్షన్లకు ముందు అంతెందుకు 2014 నుంచి 19 దాకా కూడాను జగన్మోహన్ రెడ్డి, పేరి నాని, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళందరూ కూడా బాబు గారిని ఇష్టం వచ్చినట్టు ఆడుకునేవాళ్ళు అనమాట. అది మాట్లాడడం కూడా అనుకోకూడదు, ఆడుకోవడం అనమాట. ఎందుకంటే ఆయన ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొస్తానని చెప్పడం, మోడీ ఇడిదిప్పి అసలు ఏది ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టడం, దాన్ని అలుసుగా తీసుకొని ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు అనమాట. అలానే అధికారంలో చంద్రబాబు నాయుడు ఉన్నా కూడా లోకేష్ మీద ట్రోలింగ్ ఆగేది కాదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు, ఇష్టం వచ్చినట్టు ఇమేజెస్ని ఎడిట్ చేసి పెట్టేవాళ్ళు. సో అసలు మనం అధికారంలో ఉన్నామో లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నామో, అసలు మనకి అధికారం ఉందా లేదని చాలామంది టీడీపీ క్యాడరు నిరాశలో ఉండేవాళ్ళు అనమాట. అసలు మనం అధికారంలో ఉన్నామా లేదా, మన చేతిలో అధికారం ఉందా లేదని. ఎందుకంటే అది చాలా క్రూషియల్ పీరియడ్ అనమాట టీడీపీకి. అంటే బాగా నైరాశ్యంలో ఉన్న టైము 2014 నుంచి 19 దాకా టీడీపీ క్యాడర్ అనేది చాలా నిరాశలో ఉందన్నమాట. ఎందుకంటే మిత్రపక్షమైన మోడీ అంతగా సహాయం చేసేవాడు కాదు. ఒకసారి స్టేటస్ అంటాడు, ఒకటిసారి ప్యాకేజ్ అంటాడు, కాసేపు స్టేటస్ ఇస్తారు, ప్యాకేజ్ లేదంటాడు, కాసేపు ప్యాకేజ్ ఇస్తారు, స్టేటస్ లేదంటాడు. బాబు గారికి ఆంధ్ర వాళ్ళకి ఏం చెప్పాలో అర్థమయ్యేది కదా, ఆంధ్ర ప్రజలకి. ఆయన పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేసినట్టే ఉంటాడు, వచ్చి ఒకవేళ ప్యాకేజ్ ఇస్తానని చెప్పేసి మోడీ గారు ప్రకటించారు. ఈయనొచ్చి ఇదంతా కంటి తుడుపు చర్య అన్నాడు, ఆ ఒక్క మాటతో ఇదైపోయింది. సో పవన్ కళ్యాణ్ నుంచి ఇబ్బంది, అలానే ఆ ప్రతిపక్షమైన వైసీపీ నుంచి ఇబ్బంది. సో అసలు ఆయనకి ఊపిరాడేది కాదనమాట. ఈ టైం అసలు చాలా టఫ్ పీరియడ్ అనమాట. ఆయన జైల్లో ఉన్న టైం ఆయనకి చాలా టఫ్ పీరియడ్ కాదు, 2014 నుంచి 19 దాకా చాలా టఫ్ పీరియడ్ ఆయనకి, అసలు ఏం అర్థమయ్యేది కదనమాట. ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చేసరికి సిఎస్ కూడా ఆయన మాట్లాడడం మానేశారు. ఎల్వి సుబ్రహ్మణ్యం అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నట్టు ఆయన బిహేవియర్ ఉండేది. అంటే 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు అని ఆయన అందరు కలిసి అయిపోయాడు. ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చాయి, బాబు గారు అనుకోకుండా ఓడిపోయారు. తర్వాత ఇంకా వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక వైసీపీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి వాళ్ళని లేస్తే తిట్టడం, చదవడం, ఆయన్ని కూర్చొని తిట్టడం, పడుకుంటే తిట్టడం, చివరాక నిద్రపోతున్నా కూడా తిట్టడం అనమాట. అసలు ఆయన నిద్రపోయి లేచేసరికి చూడండి ఇలా తిట్టేవాళ్ళు అని చెప్పేసి వీడియోలు చూపించేవాళ్ళనమాట. కొన్ని రోజులు చూసి ఆయన అసలు వాడి గురించి పట్టించుకోవడం కూడా మానేసినట్టున్నాడు, పెద్దగా రియాక్ట్ అయ్యాడు కాదు. సో ఈ విధంగా వాళ్ళది అప్పర్ హ్యాండ్ ఉండేది అనమాట. ఎందుకంటే బాబు గారు ఎప్పుడు కూడా నేను అది చేస్తాను, లేకపోతే నేను ఇది చేశాను, ఇదే ఉండేది. సో దీన్ని అలుసుగా తీసుకొని వైసీపీ వాళ్ళు ఏం చేశావు, నువ్వేం చేసావు, ఆయన వర్క్ని చాలా డిగ్రేడ్ చేసి చూపించడం, మోరల్లెస్గా తిట్టడం, ఆయన్ని ఇలా చేసేవాళ్ళు అనమాట. కానీ ఈసారి ఏం చేశాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ప్రత్యర్థి పార్టీలు ఈసారి కూడా మాట్లాడడం అనేటట్లు ఉండేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఏం చేశారు బాబు గారు, ఒకటి బియ్యం వ్యవహారంలో పేరి నాని సైలెంట్ అయిపోయాడు. ఫస్ట్లో అధికారం మారిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, కొడాలి నాని మాట్లాడాడు, పేరి నాని కూడా మాట్లాడేవాడు. అసలు ఇప్పుడు కొడాలి నాని అసలు ఉన్నాడో లేడో కూడా ఎవరికి తెలియదు. వల్లభనేని వంశీ పూర్తిగా సైలెంట్. తర్వాత పేర్ని నాని ఎప్పుడు మీడియా ముందు ఉండే పేర్ని నాని అసలు మాట్లాడలేదు బియ్యం గోదాముల వ్యవహారాల్లో. జోగి రమేష్ గారు అసలు ఆయన మాట్లాడలేదు. జోగి రమేష్ అయితే అసలు ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాడో కూడా తెలియట్లేదు అనమాట. మొన్నటిదాకా తెగ మాట్లాడాడు. ఎప్పుడైతే భూ వ్యవహారాలు అయితే వచ్చాయో ఆయన కొడుకు మొత్తం అందరూ సైలెంట్ అయిపోయారు అనమాట. టీడీపీ పార్టీ మీద దాడి చేసిన విషయంలో కావచ్చు, అసలు ఆయన ఏ కేసుని వదిలిపెట్టలేదు. సో ప్రత్యర్థుల్ని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు, అందరూ సైలెంట్ అయిపోయారు. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుడు తురకా కిషోరు, ఆయన తమ్ముడు, మొత్తం అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్, ఎవరు ఏమీ మాట్లాడట్లేదు అనమాట. అసలు జనాలు వైసీపీని దాదాపు మర్చిపోయారు. అది ఇక జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఆయన వచ్చి ఏం మాట్లాడతాడు ఏమి తెలియదు, ఆయన పోయి లండన్లో కూర్చున్నాడు, ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తాడో కూడా తెలియదు.
సో ఈ విధంగా ఏదైతే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తప్పులు చేశారో, బాబు గారు వచ్చిందారు అసలు పట్టించుకుంటాడు లేదో అని అందరూ అనుకునేవాళ్ళు. ఈయన అంతే అంటాడు, మారాను అని మొత్తాన్ని వదిలేస్తాడు, వాళ్ళు మామూలు ఓవర్ యాక్షన్ చేస్తారు, లోకేష్ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు అనేసి అనుకున్నారు. కానీ ఎవరు వైసీపీలో ఎవరు మాట్లాడలేదు. చిన్న స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎవరు మాట్లాడలేదు. సోషల్ మీడియా వాళ్ళు కానీ ఎవరు మాట్లాడలేదు అనమాట. ఒకవేళ ఏదైనా మాట్లాడినా కానీ ఏదో నార్మల్గా విమర్శలు ఏదంటే కానీ ఆ స్థాయిలో అంతకుముందు మాట్లాడిన స్థాయిలో ఎవరు మాట్లాడలేదు. ఇది ప్రత్యర్థులను కట్టడి చేయడంలో బాబు గారు చాలా తీవ్రంగా సక్సెస్ అయ్యారనమాట. చాలా గట్టిగా కృషి చేశారు ఆ విషయంలో. ఇక రెండోది పార్టీ కొత్తగా అఫెండింగ్ చేయడం. అంటే ఇప్పుడు కూడా బాబు గారు డిఫెండింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే బాబు గారి యొక్క వ్యక్తిత్వం అలాంటిది. అంటే నేను ఎప్పుడు అది చేస్తాను, ఇది చేస్తాను, ఇది నేను చేశాను, హైదరాబాద్ నేను డెవలప్ చేశాను, మొబైల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకొచ్చి నేనే అంటే చాలా మంది సెటిల్ వేసేవాళ్ళు. మొబైల్లో ఎర్ర బటను పచ్చ బటను ఈ రెండు రంగులు కోడేసింది మీరేనా అంటే వైసీపీ వాళ్ళు అనమాట. ఎప్పుడైనా టీడీపీ క్యాడర్లు ఎవరైనా వైసీపీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే సరదాగా ఆట పట్టించేవాళ్ళు కూడా. ఎప్పుడైనా సిగ్నల్ రాకపోతే మీ బాబుకు ఫోన్ చేయరా, పోయి సిగ్నల్ అట్లేదు చేసి వస్తాడు, మీ బాబు గారే కదా టెక్నాలజీ తీసుకొచ్చిందని సెటిల్ వేసేవాళ్ళు. అంటే ఆ రేంజ్లో ఉండేది అనమాట. దానికి కారణం ఏంటంటే బాబు గారు చెప్పడం, నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి. అఫ్ కోర్స్ ఆయన చేసినవి చెప్పేవాడు, కాకపోతే అది అవతల పార్టీ ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఎవరు అంతగా ఇది లేకపోవడం చేయలేకపోవడం వల్ల దాన్ని తీవ్రంగా ఎక్కిరించేవారు అనమాట. ఒక రకంగా అది విమర్శ కూడా కాదు, ఎక్కిరించడం అనమాట. తెలంగాణలో బీఆర్ఎస్ అయినా కానీ, ఆంధ్రాలో వైసీపీ అయినా, ఇంకా ఏ పక్షం అయినా సరే అంతెందుకు విడిపోయినప్పుడు బీజేపీ జనసేన కూడా తిట్టేవారు, అంటే విమర్శించేవారు అనమాట. అన్ని చేశారండి అని చెప్పేసి. సో టీడీపీలో బాబు గారి క్యాడర్ ఎప్పుడు కూడాను డిఫెన్సివ్లో ఉండేది. ఎప్పుడు అవతల అఫెండ్ చేస్తూ ఉంటే వీళ్ళు డిఫెన్స్లో ఉండేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం ఈయన అఫెండింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎలా అండి అంటే మొన్న ఒక నీతి ఆయోగ్ ప్రకటన, నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇస్తే దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, నేను చెయ్యాలి అనుకున్నాను కానీ పరిస్థితులు అనుకూలించట్లేదు, ఆర్థిక పరిస్థితి 15% పెరిగితే కానీ ఏది చేయలేని పరిస్థితిలో ఉంది, అప్పుడే మన రాష్ట్రం ముందుకెళ్ళిద్ది, సూపర్ 6 కూడా ఇవ్వడం చాలా కష్టమైపోతుంది అని మాట్లాడారు అనమాట. సో అందరూ ఏమనుకున్నారు, ఏంటి బాబు గారు అది చేస్తారు ఇది చేస్తారు ఇలా మాట్లాడారు అని. దాని వెనకాల స్ట్రాటజీ ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చాడు అనుకోండి, బాబు గారు అంత ముందుగా అది చేస్తా అన్నాడు అనుకోండి, ఒక రోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడు, 3 రోజుల నుంచి అది చేస్తున్నాగా ఇది చేస్తున్నాగా చేయి అని చెప్పి గోల్ చేస్తాడు అనమాట. అలా కాకుండా ఇప్పుడు నేను చేయలేను, దానికి కారణం వైసీపీ రాష్ట్ర ఖజానా మొత్తాన్ని ఖాళీ చేశారు, ఖాళీ చేసినా కానీ అసలు డబ్బులు ఏమేనియో దానికి లెక్క తెలియట్లేదు అని జనంలోకి తీసుకెళ్లాడనమాట. ఆయన తీసుకెళ్ళడమే కాదు, ఆయన మీడియా తీసుకెళ్ళింది. విచిత్రం ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే సాక్షి మీడియా కూడా దీన్ని తీసుకెళ్ళింది. మన సూపర్ 6 మీద వాళ్ళకి ఆర్టికల్ కూడా రాశారు, ఎలాగైనా బాబు గారు అభివృద్ధి చేస్తాను. ఎలాగైనా అంటే ఎవరు అనుకున్నారు, ప్రజలు. ఎందుకు అనుకున్నారు, అభివృద్ధి జరగట్లేదని. వీళ్ళు అదే రాశారు. అంటే ఏంటి, అభివృద్ధి జరగలేదని సాక్షి ఒప్పుకుంది. జగన్ హయాంలో అభివృద్ధి జరగలేదని చెప్పి సాక్షి ఒప్పుకుంది అనమాట. అందుకనే ఎలాగైనా డెవలప్ చేస్తారని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఇలా రాశారు. ఇంకొకటి 15% వృద్ధి శాతం వస్తే కానీ సూపర్ 6 కష్టం అని చెప్పేసి వాళ్ళే రాశారు అనమాట. అంటే ఇప్పుడు డబ్బులుంటేనే కొన్నాను అనేది ప్రతి ఇంట్లో జరిగేది. ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు నాన్న బైక్ కొని అని అడిగారు అనుకోండి, పంట డబ్బులు రానియ్యా, పంట డబ్బులు వచ్చిన తర్వాత బైక్ ఏదో ఒకటి కొనిస్తా అని చెప్పేసి అంటారు. లేదు బైక్ కాదు బట్టలు అడిగినా కానీ దాని చేతిలో డబ్బులు లేకపోతే పంట అమ్మే టైం వచ్చిందో పంట అయిపోయినా డబ్బులు ఇస్తా ఉంటారు. అంటే ముందు డబ్బులు రాని తర్వాత ఇస్తా, అది ప్రతి ఇంట్లో జరిగేదే. అందులో బాబు గారు కొత్తగా చెప్పింది ఏమీ లేదు. కానీ వీళ్ళు ఏం చేశారు, దాన్ని ఓవర్ యాక్షన్గా ఇష్టం వచ్చినట్టు రాశారు అనమాట. సో అడి తిరిగి ఇడి తిరిగి అది వైసీపీకి బూమరాంగ్ అయింది. అంటే మా పార్టీ ఏమి చేయలేదని వాళ్ళే తీసుకెళ్లారు అనమాట. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి వచ్చినా కానీ ఎందుకు రావాలి అసెంబ్లీకి, ప్రతి అధికార పక్షం మీద పోరాటం చేయడానికి. అధికార పక్షం మీద ఏమైనా పోరాటం చేయాలి, సూపర్ 6 ఏదైనా పోరాటం చేయాలి. సూపర్ 6 చేయాలని డబ్బులు కావాలి, నువ్వు మొత్తాన్ని దోచేసుకున్నావు కదా అని చెప్పి బాబు గారు మాట్లాడతారు. సో వాళ్ళ పక్కన మాట్లాడడానికి వాళ్ళకుంది 11 మంది, అందులో మాట్లాడేవాడు లేడు అనమాట. ఇక జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు, ఆయన పెద్ద సబ్జెక్ట్ ఉన్నట్టు కూడా పెద్ద కానరాదు అనమాట. ఏదో స్క్రిప్ట్ రావాలి, ఆయన వస్తే అది మాట్లాడుతుంటాడు. ఈ 5 ఏళ్లలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది దానికంటే అవతల మాట్లాడింది ఎక్కువ, ఆయన కోపమే ఎక్కువ చూశారనమాట. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడే మాట్లాడితే బాబు గారిని ఇలా అనడం, సీరియస్ గా మాట్లాడడం, తిట్టడం ఇలా చేసేవాడు. కూర్చోవే అన్నట్టు మర్యాదలు కూడా మాట్లాడాడు అనమాట. ఆయనకి సబ్జెక్ట్ పరంగా మాట్లాడడం పెద్ద తెలియదు. సో ఈ దెబ్బతోటి ఒక్కసారి బాబు గారు నేను చేయలేకపోతున్నా అనే ఒక్క మాటతోటి వైసీపీ ప్లాన్స్ అన్ని నిర్వీర్యమే అయిపోయినాయి అనమాట. ఆయన అది చేస్తా ఇది చేస్తా అంటాడు, అసలు దాన్ని వంకలు పెడతా, విమర్శిస్తా, ఎక్కిరిస్తా, టైం పాస్ చేద్దాం అనుకున్నాడు 5 ఏళ్ళు. సో ఈ దెబ్బతోటి అందరికి ఇదే అయిపోయింది. అలానే టీడీపీని సపోర్ట్ చేసే మీడియా కూడా కొద్దిగా డిఫెన్స్ లో పడింది. అంటే బాబు గారు చేయలేకపోతారంటే సరే ఎట్లా సపోర్ట్ చేసేవాళ్ళు ఆయన అంతకుముందు చేసిన మంచి పనులు చెప్పాలి. సో దీనివల్ల ఏమైంది అంటే జనాల్లో ఒక డిస్కషన్ వస్తుంది, వైసీపీ ఏం చేసింది, టీడీపీ ఏం చేసింది, ఎందుకు చేయలేకపోతున్నారు,
ఎప్పుడు చేస్తా 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 అనే బాబు గారు ఎందుకు చేయలేననే మాట వాడని జనాలు క్లియర్గా అర్థమైంది అనమాట. సో ఈ విధంగా టీడీపీ అనేది ఎఫెన్సివ్ మోడ్ స్టార్ట్ చేసింది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఇక్కడ. అంటే ఇవన్నీ నా అభిప్రాయాలు అనమాట. సో మీ అభిప్రాయాలు అనేది కూడా మీరు కింద కామెంట్లో చెప్పండి. అలానే వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఇక మూడోది, మిత్రపక్షాలకు కూడా స్ట్రాంగ్గా చెప్పడం, మేము వీఆర్ స్ట్రాంగ్ అని చెప్పేసి. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా ప్రతిపక్షం వాళ్ళే కాదు మిత్రపక్షం కూడా ఆడుకునే వాళ్ళు అనమాట. అంటే బాబు గారు గేమ్ ఆడడం అనేసి గేమ్లో ఒక ఇదయ్యాడు, అంటే ఒక ఫుట్బాల్ లాగా అయిపోయాడు అనమాట. అంటే జనరల్గా ఫుట్బాల్ అటొక టీము ఇటొక టీము ఉండి ఫుట్బాల్ ఆడుకుంటారు. కానీ ఈసారి ఏమైంది, మిత్రపక్షం ఒక టీం అయింది, ప్రతిపక్షం ఒక టీం అయింది, మధ్యలో ఫుట్బాల్ టీడీపీ అయింది. సో ఇటు మిత్రపక్షం నుండి వాళ్ళు జడతారు, సోము వీరాజన్ అధ్యక్షుడిగా పెట్టించి బీజేపీ వాళ్ళు జడతాడు, జీవీఎల్ జడతాడు. తర్వాత మిత్రపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు బాగుంది అంటాడు, రెండో రోజు అసలు ఏం బాగాలేదు, కంటి తుడుపు చర్యలు అంటారు. ఇటు నుంచి వీలు కొడుతుంటారు, ఇటువైపు నుంచి వైసీపీ వాళ్ళు ఎక్కిస్తూ ఉంటారు. సో ఈ విధంగా అసలు ఫుట్బాల్ ఆడుకునే వాళ్ళు బాబు గారిని. సో ఈసారి ఏం చేశాడంటే, ఏ కొద్దిగా మిత్రపక్షాలైనా సరే ప్రతిపక్షాలైనా సరే మాట్లాడితే వీఆర్ స్ట్రాంగ్ అనే ఇండికేషన్ చాలా క్లియర్గా ఇస్తారు అనమాట. అంటే బాబు గారు ఎలా మాట్లాడతారంటే, ఏదైనా వస్తే ఇలా గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకొచ్చింది, మోడీ గారు సహాయం చేశారు, మేము మా రాష్ట్ర ప్రభుత్వం తరపున కృషి చేస్తున్నాం, మేము కృషి చేసాం, వాళ్ళు ఇచ్చారు రిజల్ట్, అంటే ఇద్దరికి ఉపయోగంగా ఉండేటట్టు మాట్లాడుతున్నాడు అనమాట. సో ఆయన ఫస్ట్ నుంచి అలానే ఉండేవాడు, ఇప్పుడు అలానే ఉన్నాడు. మీకు ఎప్పుడైనా సరే నేషనల్ మీడియా మీరు ప్రధానమంత్రి అవుతారా, లేకపోతే ఎన్డీఏలో మళ్ళీ తీసుకుంటారా, లేకపోతే కేంద్ర మంత్రి అవుతారా అంటే కూడా నాకు నా రాష్ట్రం ముఖ్యం, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఏ విషయంలోనే ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, నేను అసలు సెంట్రల్ గవర్నమెంట్లో నేను ఇన్వాల్వ్ అవ్వనని క్లియర్గా కరెక్ట్గా చెప్పేసేవాడు. అంతేగాని నేను హోమ్ మినిస్టర్ అయిపోవాలి, మోడీ గారు ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు, ఇంకొంచెం ముందుకెళ్ళని ఇలా ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు కాదు. కొంతమంది మిత్రపక్షం నుండి ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, నేనే హోమ్ మినిస్ట్రీ తీసుకుంటా, నేనే ఆ మినిస్ట్రీ తీసుకుంటా, రోడ్లు వేస్తుంటే రోడ్ల మధ్యలో వదిలిపెట్టి గెలకడం, ఇలా చేస్తున్నారు అనమాట. ఎప్పుడు బాబు గారు అలాగా తీసుకోలేదన్నమాట. మిత్రపక్షం ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఈయన వాల్యూ ఈయన కాపాడుకునేవాళ్ళు. దాన్నే వాళ్ళు అలుసుగా తీసుకున్నారు 2014 నుంచి 19 దాకా. కానీ ఈసారి ఏమవుతుంది, వాళ్ళు ఏమాత్రం ఇదిగా మాట్లాడినా కానీ టీడీపీ క్యాడర్ నుంచి ఆ నెగిటివిటీ వస్తుంది. దాన్ని బాబు గారు కూడా కొద్దిగా అంత ముందులా కట్టడి చేయట్లేదు అనమాట. సో వాళ్ళ వాయిస్ అనేది ప్రజల్లోకి వెళ్ళిందాక చూస్తున్నారు, ఆ తర్వాత దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో అలా కంట్రోల్ చేస్తున్నారు అదనమాట. అంటే ఇప్పుడు టీడీపీ క్యాడర్లో ఫుల్గా జోష్ వచ్చిందనమాట. ఓకే, మన అభిప్రాయాలకు వాల్యూ ఉండిద్ది, మనం ఏదైనా సరే మాట్లాడచ్చు, మనకు విషయం చెప్పొచ్చు అని చెప్పేసి. అలానే ఏదైనా సరే ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన ఏదైనా అవినీతి జరిగిందా లేదా ఆయన హయాంలో తెలియదు అనమాట, మంచోడెవడు చెడ్డోడెవడు అసలు బాబు గారికి ఐడియా లేకుండా పోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆయన పోస్టింగ్ ఇస్తాడు, క్యాడర్ నుంచి వ్యతిరేకత వస్తుంది, వెంటనే బదిలీ చేయడమో పోస్టుల నుంచి తీసేయడమో ఇలా చేస్తున్నారు అనమాట. అంటే మనకేదో అన్యాయం జరిగిందని చెప్పేసి ఏ అధికారిని పెడితే అధికారిని బదిలీ చేయడం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం లేవన్నమాట. క్యాడర్ నుంచి వ్యతిరేకత వస్తుందా లేదా అనేది చూసుకునే యాక్షన్ తీసుకున్నారు. ఇలాగ ఆయన చాలా నార్మల్గా వెళ్తున్నారు అనమాట. అంటే కొద్దిగా హుందాగా, అంత ముందు కంటే హుందాగా వెళ్ళడం, అలానే అందరినీ కట్టడి చేయడం, మిత్రపక్షాలని ప్రతిపక్షాలని ప్రజల్ని అందరినీ కంట్రోల్ చేయడం, అలాగా వెళ్ళిపోతున్నారు అనమాట. అలానే అది చేస్తా ఇది చేస్తానే ప్రజలకు కూడాను ఓవర్గా హైప్ ఇవ్వట్లేదు అనమాట. అంతకుముందు ఆయన ఎలా ఉండేవాడు అంటే, రాజకీయ నాయకుడికి ఎక్కువ, బిజినెస్ లీడర్కి తక్కువ అన్నట్టు ఉండేవాడు. ఇటు కంప్లీట్గా పూర్తిగా రాజకీయాలు చేసేవాడు కాదు, అటు కంప్లీట్గా బిజినెస్ మ్యాన్గా ఉండేవాడు కదనమాట. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు బాబు గారు, ఒక మెచ్యూర్డ్ బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మనకి ఐఫోన్ ఉందనుకోండి, ఐఫోన్ ఆండ్రాయిడ్ లాగా 5,000కి 10,000కి 15,000కి 20,000కి ఇన్ని వేరియేషన్స్ అమ్మదనమాట. ఏ మోడల్ పట్టుకున్నా కానీ హై ఎండ్లో ఉండిద్ది అనమాట కొత్తగా రిలీజ్ అయినప్పుడు. అంటే వాళ్ళు ప్రీమియం పర్సన్స్నే టార్గెట్ చేస్తారు, ఇక మిగిలిన వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోవాలన్నమాట. అంటే 100లో ఖచ్చితంగా 15 మంది మనకు రావాలి, ఆ 15 మందినే టార్గెట్ చేస్తారు, కానీ మిగతా 85% గురించి వాళ్ళు ఆలోచించారు అనమాట. ఇలాగా వాళ్ళ కేటగిరీ టైప్ ఆఫ్ పర్సన్స్ వాళ్ళు చూజ్ చేసుకున్నారు ఐఫోన్. అలానే ఈసారి బాబు గారు ఏం చేశారంటే, డెవలప్మెంట్ని ఇష్టపడే వాళ్ళు నన్ను ఇష్టపడతారు అని ఒక విధానాన్ని తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి. అంటే ఫ్రీబీస్ని కొంచెం కంట్రోల్ చేయడం, అంటే డెవలప్ అయితేనే మనకు డబ్బులు వస్తాయమ్మా, మీరు కూడా కష్టపడాలి, నేను కష్టపడతా. అంతకుముందు నేను చేస్తా అని చెప్పేవాడు, ఇప్పుడు మనం చేసుకోవాలి, నేను చెయ్యాలంటే మీరు నాకు సహాయం అందించాలి. ఇక్కడ నేను కాస్త మనమైంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక మెచ్యూర్డ్ బిజినెస్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడు, ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్, ఒక మెచ్యూర్డ్ లీడర్ ఎలా ఆలోచిస్తాడు, ఇప్పుడు బాబు గారు కూడా అదే చేస్తారు అనమాట. సో ప్రతిసారి ఎన్ని కష్టాలు ఉన్నా నేను చేస్తాను అది ఇది అని చెప్పకుండా ప్రతిసారి లాగా ఈసారి ఏం చేస్తున్నానంటే, ఇది పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఇది, నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇది, నా చేతుల్లో ఏమీ లేకుండా అయిపోయింది, డబ్బులకు లెక్క తేలట్లేదు, ఎటుపోయిందో అర్థం కావట్లేదు, వడ్డీలు కట్టుకోలేకపోతున్నాం, కొంచెం దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి, మీరు కష్టపడండి, మీరు కష్టపడితే అభివృద్ధి జరిగిద్ది, అభివృద్ధి జరిగితే డబ్బులు వస్తాయి, దానిని నేను సంక్షేమానికి ఇవ్వగలుగుతాను.
సో అని చెప్పేసి ప్రజల్ని కూడా కొంచెం చైతన్యపరుస్తున్నారు అనమాట. అంటే ఈయన వర్గం ప్రజలు ఎవరంటే కొంచెం కష్టపడేవాళ్ళు. సో కష్టపడే వాళ్ళు ఎవరు కూడాను బాబు గారిని తిట్టరనమాట. అంటే కులం వేరేనా ఏదైనా కానీ పైకి తిట్టినప్పటికీ ఓటు మాత్రం ఖచ్చితంగా బాబు గారికి వేస్తారు. అదే మనం ఇప్పుడు 2024 ఎలక్షన్స్ లో చూసాం. ఎవరికైతే డబ్బులు కావాలో, ఎవరికైతే పని కావాలో అందరూ కూడాను పైకి తిట్టినా, పైకి పొగిడినా ఏదైనా సరే బాబు గారికి అయితే ఓటేశారు. సో ఈయన చూజ్ చేసుకున్నాడు అనమాట. నన్ను నమ్మి గెలిపించింది, పని చేస్తానని చెప్పేసి. సో పని చేసి అభివృద్ధి చేస్తాను, అభివృద్ధి చేసి సంక్షేమం చేస్తానని చెప్పి అదే ఆయన చెప్తున్నాడు. సో ఈ విధంగా బాబు గారిలో మార్పు అనేది సుస్పష్టంగా కానొస్తుంది. అలానే బాబు గారి యొక్క కొత్త ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రత్యర్థుల్ని కట్టడి చేయడం, ఏ విధంగా అయితే లీగల్ గానే అంతా ఇల్లీగల్ గా ఏం లేదనమాట. ఏదో వైసీపీ వాళ్ళు చేసినట్టు తీసుకుని వెళ్ళిపోయి హడావుడిగా జైలు వేసేయడం, తర్వాత అవతల బెయిల్ మీద వచ్చేయడం ఇలా కాదనమాట. ఒక్కసారి జైల్లోకి వెళ్ళాలంటే అసలు బయటకు వస్తాడో లేదా తెలియని పరిస్థితి అనమాట. అంత పకడ్బందీగా చేస్తున్నారు అనమాట బాబు గారు. సో ఆ విధంగా ఆయన ప్లాన్ చేంజ్ చేసుకున్నారు ప్రత్యర్థుని కట్టడి చేయడంలో. అలానే అఫెన్సివ్ మోడ్ చాలా అగ్రెసివ్గా వెళ్ళిపోతున్నారు. నేను చేస్తానని చెప్పాను, చేస్తాను, మీకు ఇది మీరు కూడా ఇలా కష్టపడాలి. అలానే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఇలా నాశనం చేసింది రాష్ట్రాన్ని అనేది కూడా చాలా గట్టిగా తీసుకెళ్తారు అన్నమాట ప్రజల్లోకి. సో ఈ విధంగా ఒక అఫెన్సివ్ మూడ్ స్టార్ట్ చేశారు. అలానే మిత్రపక్షాలకు కూడా ఏదైనా కొంచెం ఎక్కువగా ఏదైనా చేసుకున్నా కానీ, లీనియన్స్ తీసుకున్నా కానీ వీఆర్ స్ట్రాంగ్ అనే మెసేజ్ పంపించడం, అలానే ప్రభుత్వ అధికారులను కూడాను ఇష్టం వచ్చినట్టు మనకు అన్యాయం జరిగిందని ఆయన ఇమేజ్ని పాడు చేసుకునే విధంగా యాక్షన్ తీసుకోకుండా ఒక పోస్ట్ ఇవ్వడం, కేడర్ నుంచి వ్యతిరేకత రావడం, వాళ్ళని బదిలీ చేయడమో ఇంకో దగ్గరికి పంపించడమో ఎలా చేస్తూ ఉన్నారు అనమాట, ఆ పోస్టులను తీసేయడమో. సో ఇప్పుడు తప్పు చేసిన ఏ అధికారి కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. అలానే ప్రజలను కూడా చైతన్యపరుస్తున్నాడు. ఆయన ప్రజలను కూడాను సర్టన్ కైండ్ ఆఫ్ పర్సన్స్ని, అంటే 100లో మనకి 75 నుంచి 80% మంది దాకా కష్టపడే వాళ్ళని ఆయన ఎంకరేజ్ చేయదలుచుకున్నాడు అనమాట. ఇంకొకటి, ఇప్పుడు సీక్రెట్ గా చేయడం ఏదైనా కానీ, ఇప్పుడు దావాస్కి వెళ్ళాడు, పెట్టుబడులు ఏమైనా అందరూ అడుగుతున్నారు. ఒకవేళ ఏదైనా పెట్టుబడి వచ్చినా కానీ ఆయన ప్రస్తుతానికి రివీల్ చేయడం అనమాట. ఏదైనా కానీ 2029 తర్వాతనే రివీల్ చేస్తాడు ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పేసి. ఎందుకంటే ఈసారి నమ్మకం పోయింది ఆంధ్ర ప్రజల మీద. ఎందుకంటే ఈయనేదో వచ్చి ఒప్పందాలు కుదుర్చుకుంటాడు, వర్క్ స్టార్ట్ చేద్దాం అంటాడు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళు కొట్లేస్తారు, వాళ్ళు వచ్చి వీళ్ళందరినీ కొట్టి తరిమేస్తారు అని చెప్పేసి కొద్దిగా ఇది డౌన్ అయింది అనమాట ఆంధ్ర ఇమేజ్. జస్ట్ బికాస్ ఆఫ్ ప్రజల యొక్క తెలిసి తెలియని తలం వల్ల, బ్యాడ్ పీపుల్ని చూజ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఏంటంటే బాబు గారు ఏదైనా చేస్తున్నా కానీ బయటికి చెప్పట్లేదు. ఇప్పుడు మన దగ్గర ఏదైతే ఇప్పుడు పెట్టుబడి పెట్టి వాళ్ళ అవతరాలు పంపించలేరో వాళ్ళని బయటికి రివీల్ చేస్తున్నారు. కొంచెం క్రిటికల్ గా ఉన్నవి, అంటే ఒకవేళ ప్రతిపక్షం మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళని ఇబ్బంది పెడతారు అనుకున్నవి చెప్పట్లేదు. సో ఈ విధంగా బాబు గారు చాలా స్ట్రాటజిక్ గా ముందుకెళ్తున్నారు. సో ఏదైనా కానీ ఆంధ్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్నారు, అలానే టీడీపీ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్నారు. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.